ప్రతి సంవత్సరం దావోస్లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సమావేశానికి హాజరవుతూ ఉండడం, ప్రతి సంవత్సరం పెట్టుబడులు ఆకర్షించడానికి అవసరమైన ఒక సమిట్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తూ ఉండడం, జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో ఇతను ఒక బిజినెస్ లీడర్గా గొప్ప పరిశ్రమలను ప్రోత్సహించే వ్యక్తిగా అవార్డులు వస్తూ ఉండడం జరుగుతూ ఉండేది. ఒక్కొక్క సమిట్లో 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు సంతకాలు జరిగినట్టుగా నాడు బయట వార్తలు వస్తూ ఉండేవి. 2004లో అధికారం కోల్పోయిన తర్వాత ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల్ని, పారిశ్రామిక ప్రగతిని ఒకసారి చూసినప్పుడు రెండు 2093 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పారిశ్రామిక ప్రగతి 8% ఉంటే 94 నుంచి 2004 వరకు చంద్రబాబు గారు చేసినటువంటి ప్రయత్నం గొప్ప ప్రయత్నంగా అనేక అవార్డులు వచ్చినట్టుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పారిశ్రామిక అభివృద్ధి అనేది సంవత్సరానికి 6.5కి నమోదవుతూ 1.5% పారిశ్రామిక ప్రగతి గత ప్రభుత్వాల కంటే తగ్గిపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆనాడు ఇన్ని మాటలు చెప్పినప్పుడు, ఇన్ని లక్షల కోట్ల గురించి ప్రతి సమిట్లో సంతకాలు అయినాయని చెప్తున్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత చూసినప్పుడు 10,000 కోట్ల రూపాయల ఏ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమను స్థాపించి కొత్తగా పరిశ్రమను ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమ ఒక్కటి కూడా ఆ 10 సంవత్సరాల్లో రాలేదు. ఈ వివరాలు తెలియనటువంటి వారు ఈ ప్రయత్నం వల్ల ఆంధ్రప్రదేశ్ గొప్పగా అభివృద్ధి చెందిపోయిందేమో అనేటువంటి అనుమానం, అభిప్రాయాన్ని కలిగించగలిసినారు. అది రాజకీయాల్లో మనుగడకు అతనికి అది ఉపయోగపడొచ్చేమో కానీ పౌరులకి, ఈ రాష్ట్రానికి అదేమీ ఉపయోగపడలేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లాంటి మోసకారితనమే జరగకుండా 5 సంవత్సరాల నాడు వెనుక్కు చూసినప్పుడు ఇన్ని సమస్యలతో కొట్టుమాట్లాడుతున్నటువంటి రాష్ట్రానికి సమస్యలన్నీ పక్కన పెట్టి కేవలం దీంతో కాలక్షేపం చేసేము అనేటువంటి మోసపోయినామనేటువంటి ఆవేదన కలగకుండా ప్రధానమైన ప్రతిపక్షంగా కొన్ని విషయాల్ని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతూ ఉన్నాం. మొదటిది, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి వచ్చినటువంటి ఎంఓయూలు, మీరు 3 దేశాల్లో తిరిగినప్పుడు ఎంఓయూల సంఖ్య చెప్పారు. ఈ ఎంఓయూల్ని వెంటనే పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వండి, పౌరులందరూ చూసుకునేటట్టుగా మీరు ఎంఓయూలో పెట్టుకున్నటువంటి అంశాలు ఏమిటో ప్రజలకు చెప్పండి అని తెలియడానికి వీలుగా ఉండాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే నేడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత సాధారణంగా ఒక ప్రైవేట్ వ్యక్తుల తాలూగా ఆస్తి కొనుగోలు వివరాలతో సహా మనం వెబ్సైట్లో చూసుకునే అవకాశం వచ్చింది. అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక దేశంలో ఉండే పారిశ్రామికవేత్తతో ఒప్పందం చేసుకునేటప్పుడు ఆ ఒప్పందాల్ని బహిర్గతం చేయాల్సిన కనీస కర్తవ్యం ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రధానమైన ప్రతిపక్షంతో సహా పౌరులందరికీ అందుబాటులో పెట్టి ఉండాలి. ఇది పెట్టకపోవడం అనేది నేరమని, వెంటనే ఇది పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు ఇది మేము అడుగుతున్నామంటే, ఇటీవల హీరో హోండాతో ఒక ఒప్పందం కుదిరినట్టుగా ఆ ఒప్పందంలో ఉండేటువంటి సారాంశం మేము తీస్తే శ్రీ సిటీలో ఏర్పాటు కాబోతున్న ఈ ఇండస్ట్రీకి
తమిళనాడులో రేపు ఏర్పాటు అవుతున్నటువంటి యాన్సిలరీ ఇండస్ట్రీస్లో వచ్చినటువంటి వస్తువులకు కూడా తమిళనాడు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ను కూడా రేపు మన రాష్ట్రంలో శ్రీ సిటీలో ఏర్పాటు చేయబోతున్న హీరో హోండాకి రాయితీగా ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాలు ఇవ్వడానికి అంగీకరించినారని ఇది మాకు తెలిసింది. 5 సంవత్సరాల కాలానికి ఎవరికైనా ప్రభుత్వానికి ఒక పార్టీకి అధికారాన్ని పౌరులు ఇచ్చినప్పుడు రేపు మనం చేస్తున్నటువంటి తప్పిదాల వలన గుదిబండలు కాకూడదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు ఆకర్షించడం అనేటువంటి నెపంతో మీరు తెలిసి తెలియక కాకపోతే ఇతరత్ర ప్రయోజనాల కోసం దశాబ్దాల తరబడి ఇస్తున్నటువంటి రాయితీలు గుదిబండలై అసలుకు మోసం వచ్చే ప్రమాదం ఉంటుందన్నటువంటి విషయాన్ని ప్రధానమైన ప్రతిపక్షంగా మేము చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక మీకు హెచ్చరిస్తున్నాం. తదుపరి ఇంకొక ఇతర దేశంతో జరిగినటువంటి ఒక ఒప్పందంలో ఇరు దేశాల్లో ఉండేటువంటి ఫోర్స్లో ఉండే చట్టాలు ఏవి కూడా ఈ వ్యవహారం పరిధిలోకి రావు అన్నటువంటి ఒక కండిషన్ని మా పార్టీ తెలుసుకుంది. అంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒక యాక్టివిటీని ఈ దేశంలో ఉండే చట్టాల పరిధిలోకి రాకుండా అంగీకరించడం అనేది రేపది కోర్టులో సవాల్ చేయబడుతుంది, అది వేరే విషయం. కానీ ఈ ప్రజల తరపున ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ పౌరుల ఆస్తులన్నింటినీ కాపాడుతాం, రక్షిస్తాం, మీ ప్రయోజనాల్ని కాపాడుతామని ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు ఇట్లాంటి ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజల్ని నరకంలోకి నెట్టే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించబోదు. అందుకే మా రాజకీయ పార్టీతో సహా పౌరులందరికీ అర్థం చేసుకునేయడానికి వీలుగా పబ్లిక్ డొమైన్లో ఈ ఒప్పందాల్లో ఉండేటువంటి విశేషాలన్నింటినీ పెట్టాలని మనం చేస్తున్నాం. ఒప్పందం జరిగిందంతా ఇండస్ట్రీ రాలేదు అన్నటువంటి విషయాన్ని గడిచిన 9 సంవత్సరాల కాలంలో మీ పరిపాలన రుజువైంది. అనేకసార్లు మేము ఇంతకుముందు అడిగినప్పుడు కూడా మీరు చెప్పలేకపోయినారు. ఒక్క ఇండస్ట్రీని మీరు చూపించండి అంటే చూపించలేకపోయినారు. ఒక గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ని 10,000 కోట్లతో పెట్టుబడి పెట్టి మీ ప్రోత్సాహం వల్ల వచ్చిందని చెప్పాలంటే చెప్పలేకపోయినారు. అందుకోసమే మేము ఇప్పుడు ముందు జాగ్రత్తగా మీకు అడుగుతూ ఉన్నాం, ఈ ఎంఓయూలన్నింటినీ మీరు బహిరంగపరచండి. తదుపరి వార్తలు చూస్తే సిమెంట్ రంగంలో జపాన్ నుంచి ఇన్వైట్ చేసాం, చైనా నుంచి ఇన్వైట్ చేసినాం. అసలు మనకు స్పష్టమైన క్లారిటీ ఉందా? ఎలాంటి పరిశ్రమలు ప్రోత్సహించడానికి పెట్టుబడులు మనం ఆకర్షించాలి, ఎలాంటి పారిశ్రామికవేత్తల్ని దేశంలో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించాలి అనే దాని మీద ఎక్కడ క్లారిటీ ఉన్నట్టుగా లేదు. దేశంలో ఆంధ్రప్రదేశ్ సిమెంటు పరిశ్రమలో చాలా ఉన్నతిని సాధించింది. విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చామనేటువంటి ఒక కాంక్ష కోసం, ఒక పేరు ప్రతిష్టల కోసం అడ్డగోలుగా రాయితీలు ఇచ్చి మన పారిశ్రామికవేత్తల్ని ఈ దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి వారిని పక్కన పెట్టి ఇతరులకి ఇచ్చామని చెప్పడం సమంజసం కాదని వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ ఉంది. అలాగనే సోలార్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలు దేశమంతా విస్తరించి ఉన్నారు. ఎనర్జీ సెక్టర్లో బ్రహ్మాండంగా ఈ ప్రాంతం నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ థర్మల్ పవర్లోను, హైడల్ పవర్లోను, అలాగే అవకాశం ఇస్తే సోలార్ పవర్లోను కూడా ముందంజ వేయగలిసినటువంటి పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మన పారిశ్రామికవేత్తలను విడిచిపెట్టి అడ్డగోలుగా రాయితీలనిచ్చి ఇతర పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని చెప్పడం కూడా అది వైఎస్ఆర్ పార్టీకి అంగీకారయోగ్యం కాదని మనం చేస్తున్నాం. ఇట్లాగా మీరు లేనిపోని ప్రతిష్టకు పోయి గుదిబండల లాంటి ఒప్పందాలను చేసుకొని వస్తే అది శాపమై కూర్చుంటుంది ప్రజలకని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకోసం వెంటనే ఏ పరిశ్రమలు, ఏ దేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలతో ఎలాంటి రాయితీలు ఇవ్వడానికి మీరు అంగీకరించి ఒప్పందం చేసుకున్నారో ఇమీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంపించండి, పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టండి. మీరు అనేక సందర్భాల్లో చెప్తారు, అనేకమైనటువంటి
ఎలక్ట్రానిక్ రిఫార్మ్స్కి మేమే ముందున్నామనేటువంటి మాట చెప్తారు. మరి దీన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? ఎందుకు దాచిపెట్టారు? ఇవన్నిటి గురించి ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి, రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి, ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇదేమీ ఒక రాశి కాదు. మీరు 5 సంవత్సరాలకి ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఇది. ఈ సంవత్సర కాలం అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. అలాంటిది 25 సంవత్సరాలు జీవితకాలం రకరకాల రాయితీలు ఇచ్చి గుదిబండలుగా ప్రజలకు చేయడం అనేది మంచిది కాదు. మీరు లేనిపోని ప్రతిష్టలకు పోయి లేనిపోని అగ్రిమెంట్లు సంతకాలు చేయడానికి కూడా మేము అంగీకరించం. వెంటనే మీరు ఎంఓయూలన్నింటినీ బయట పెట్టండి. దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైనటువంటి సూచనల్ని, మార్పుల్ని ప్రజల తరఫున సూచిస్తుంది, కోరుతుంది. దానికి పాజిటివ్గా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నా. సేమ్ టైం దేశంలో ఉండే పారిశ్రామికవేత్తలు ఇలాంటి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నప్పుడు ఇతర దేశాల్లో పరుగులు తీసి ఊరకనే గొప్పలకు పోయిన దానికంటే మన పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడం, అదే రాయితీల్ని ఇవ్వడం ద్వారా మరింత మేలుగా ఉంటుందని మాకు అభిప్రాయం ఉంది. మీరు అన్నీ దాచిపెట్టడం వలన మరిన్ని అపోహలకు ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ లేకుండా ఉండాలంటే అన్ని ఎంఓయూల్ని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అవును, రాయితీలకి ఏ ప్రభుత్వం తప్పటదు. రాయితీలు ఇచ్చేయడం అనేది దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. కానీ రాయితీలు ప్రభుత్వాలకి ఎక్కడా లేని విధంగా గుదిబండలుగా మారడం మంచిది.